వృత్తులు మీ పిల్లకి ఆ పని నేర్పొద్దని చెప్తా ఉన్నాను. ఎవరైతే పని చేస్తారో చేయండి, కానీ చదువుకున్న వాళ్ళు చదువు వైపు నడపండి. విద్య లేని వాడు వింతపరచుకోమని చెప్తా ఉన్నాం, చదువు లేని వాడు సాగలమని చెప్తా ఉన్నాం. ఆ పదాన్ని మనకు రాకూడదంటే మన పిల్లలను చదివించి పని చేయండి, విద్యాబుద్ధులు నేర్పండి, వ్యాపారంలో ఎదిగితే మార్గాలు నేర్పండి. అంతేగాని ఎన్నిసార్లు చేసినా ఎన్ని సంవత్సరాలు చేసినా ఎట్టి శాఖకి దూరంగా ఉండాలని చెప్పి అనేక మాన్యులు మన వాళ్ళు పోరాటం చేసి చెప్పారు. ఇప్పుడు మనం చెప్తాను తెలంగాణ తల్లి సాగాయమ్మ గురించి కేసీఆర్ ఒక మాట చెప్పి చెప్తున్నాను, నేను కూడా చెప్పలేదు. కేసీఆర్ పెద్ద వెళ్ళి అడిగిన ఆయన పేరు చెప్పిన అవసరం లేదు, కానీ సార్ ఐలమ్మ గురించి మాట్లాడుతుంది కదా, ఐలమ్మకి ఏమైనా చేయాలి కదా అని. ఆ మైండ్ చెప్పిన మాట ఏంటంటే, అసలు తెలంగాణ ఐలమ్మ ఏం చేసింది నీకు తెలుసా అని అడిగినాడు. 10 సంవత్సరాల ఐలమ్మ పేరు వాడడానికి ఇష్టపడిన కేసీఆర్ గారు ఒక్కనాడు దండేది ఆ కుటుంబం కూడా 200 పైచి విగ్రహాలు ఆంధ్ర తెలంగాణ మొత్తంలో పెడితే ఒక్కనాడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మిగతా ఎవరు కూడా పోయి దండేసిన పాపాన పోలేదంటే ఒకసారి ఎంత మనం ఎంత ద్వేషం ఉందో మనం ఆలోచన చేసుకోవాలి. కానీ అధికారం ఉంది కాబట్టి మాట్లాడలేకపోయినాం. ఈరోజు కేసీఆర్ గారు దిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక పని చేశారు. తెలంగాణ తల్లి సాగలేల యూనివర్సిటీ పెట్టి జీవితాంతం పేరుండే గుర్తుంటే మహనీయుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మనం ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎవరు చేసి శాసనం చేశారు ఆయన, అరే తెలంగాణ తల్లి సాగలేలో ఉండాల్సిందే, అందులో మహిళా కళాశాలకు పేరు పెడతామని చెప్పి వారు పేరు పెట్టడం జరిగింది. అటువంటి మనల్ని మనం ఆలోచన చేసుకోవాల్సిందే. అదే కాదు, 2వ అడుగు ముందరికి వేసి ఒక మాట చెప్పిండు ఆయన, 33% ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ 42% చేస్తానని చెప్పిండు. 42% చేసినటువంటి వ్యక్తికి మనం అందుకే చెప్తా ఉంటాం రేవంత్ రెడ్డి గారికి, బీసీ కులంగా చేపట్టి మా వాటలు మాకు తెలుసండి, మా రాజకీయ వాటలు మాకు తెలిస్తే కనుక మా వాళ్ళు సర్పంచ్లో జడ్పీటీసీని మనం భావిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు 33% కుదించి 22.5% చేస్తే ఒక్క బీసీ మంత్రి కానీ, బీసీ నాయకుడు కానీ, బీసీ కుల సంఘాల నాయకులు మాట్లాడడం కూడా మాట్లాడే సాధన చేయలేదు, ధైర్యం చేయలేదు మిత్రులారంటే ఎన్ని పరిశ్రమలు ఎంత మనకు ఉన్నటువంటి నిర్బంధం మనకు వచ్చారు ఆలోచన చేసుకోవాలి. కొన్ని ఎందుకు చెప్తున్నాను ఈరోజు అంటే, పాలన మూసింది, కొత్త పాలన వచ్చింది. ఇప్పుడు కూడా మనం ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, మాకు మంచి చేస్తే మేము ఎంబడి నడుస్తాం, మమ్మల్ని ఆదరిస్తే మిమ్మల్ని కలుపుకొని నడుస్తాం, మా జీవితాలు బాగా చేస్తే మేము నడుస్తామని చెప్తున్నాం. కానీ గత పాలకులాగా మీరు అదే పని చేస్తే మళ్ళీ మేము అదే పని చేస్తామని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది తప్ప మనం ఒక పార్టీకి ఎప్పుడు కూడా కట్టుబడి పని చేయట్లేదు. ఒకే పార్టీ మా సిద్ధాంతం అని మేము చెప్పట్లేదు. అదే మనం ఎన్ని పార్టీలు ఉండమని కోరుతూ ఉన్నాం. మీకు నచ్చిన పార్టీలో మీరు పని చేయండి, కానీ సమస్య వచ్చినాడు సంఘటితం కావాల్సింది. సమస్య కోసం మనం పనిచేద్దాం అనుకున్నాడు అందరూ కూడా ఒక తాటి మీద నిలబడి మన జాతి సమస్యలు మన ప్రయోజనాలు చేకూర్చే విధంగా మనం నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో బాగుంటుంది. పాలమూరులో పెద్ద జనాభాలో సంఖ్య ఎంతో